5 గ్రామాలకు 5 నాన్ షెడ్యూల్డ్ ఏరియాస్ ఉంటే 2019 ఇచ్చినప్పుడు 47 గ్రామాలకు బీసీ రిజర్వేషన్ వచ్చింది. ఇప్పుడు గ్రామ పంచాయతీలు పెరిగిన తర్వాత 23 గ్రామాలకు బీసీ రిజర్వేషన్ వచ్చింది. అంటే డ్రాస్టిక్గా ఒక 20 గ్రామాలకు తగ్గించారంటే సగానికి సగం మీ పాపులేషన్ అక్కడ తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఆసిఫాబాద్లో ఇదివరకు 2019లో 33 గ్రామాలకు బీసీ రిజర్వేషన్ వస్తే ఇప్పుడు కేవలం 20 గ్రామాలకు బీసీ రిజర్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఆసిఫాబాద్ అయినా ఆదిలాబాద్ అయినా హెవీగా ఏజెన్సీ ఉండే ప్రాంతాలు అయినప్పటికీ ఎట్లా తగ్గుతాయి సిపి? మీరు కులగంట చేసింది ప్రత్యేకించి ఎట్లా తగ్గుతారు? సో మేము ఆనాడు ఏదైతే ఆరోపణలు చేసినామో అవన్నీ నిజమని నిరూపించే విధంగా ఇవాళ మీరు ఇచ్చినటువంటి డేటా ఉంది. కాబట్టి నేను మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు చేస్తున్న పద్ధతి సరైనది కాదు. ఇప్పుడు ఏదైతే మీరు రిజర్వేషన్ ఇచ్చిందో మొత్తం గ్రామ పంచాయతీలు 12,735 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఉంటే అందులో ఏజెన్సీ గ్రామ పంచాయతీలు పక్కన పెడితే 10,223 గ్రామ పంచాయతీలలో కేవలం మీరు 2,176 అంటే 21% మాత్రమే బీసీలకు రిజర్వేషన్ మీరు ఇవ్వడం జరిగింది. 12,000తో లెక్క కడితే 17%లా కనబడుతుంది. కానీ వాస్తవంగా ఏజెన్సీ ఉన్న ప్రాంతాలను మనం ప్రస్తుతం డిస్టర్బ్ చేయలేం కాబట్టి 10,223 లెక్క కడితే 21.29% మాత్రమే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన బీసీ రిజర్వేషన్. యాక్చువల్గా రావాల్సింది దీనికి డబుల్. వాళ్ళు చెప్పిన 42% చూసినా కూడా 2,176 కాదు, ఇంకొక 2,117 గ్రామాలకు రిజర్వేషన్ రావాలి. మీరు తప్పు చేసి ప్రభుత్వాన్ని ప్రజల్ని మొత్తం అందరినీ భారతదేశాన్ని కూడా తప్పుదో పట్టిస్తున్నారు. కేవలం మీరు రాహుల్ గాంధీ గారు వాడుకోవడానికి మీరు ఈ ప్రయత్నం చేసి తప్పితే తెలంగాణ ప్రజల మీద తెలంగాణ బీసీల మీద చిత్తశుద్ధితో కాదన్న విషయం మరొక మంది తెలుస్తూ ఉన్నారు. అట్లానే మీరు ఇచ్చినటువంటి జీవో చూసుకున్నట్టయితే ఎంత వేరియేషన్ అంటే 2011 దాంతోనే మీరు ఎస్సీస్కి ఎస్టీస్కి ఇస్తున్నారు ఏది రిజర్వేషన్. కానీ బీసీలకు వచ్చేటప్పటికి ఈ సోషియో ఎకనామిక్ సర్వే ఏదైతే మీరు చేసిందో దాని ప్రకారం ఇస్తుంది. అది కూడా మీరు కంప్లీట్గా ఫాలో అవుతుంది. నేను ఇక్కడ డైరెక్ట్ అలిగేషన్ చేస్తున్నాను. కొన్ని జిల్లాలలో ఎస్పెషలీ కొత్తగూడెం లాంటి జిల్లాలలో కంప్లీట్ రాజకీయ ప్రమేయంతో రిజర్వేషన్లు వచ్చినాయి. మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు ఎవరికి చెప్తే ఏ ఊర్లో చెప్తే ఆ ఊర్లో రిజర్వేషన్ ఇచ్చింది తప్పితే లెక్క ప్రకారం చేయండి. మీరు లెక్క ప్రకారం నిజంగానే సోషియో ఎకనామిక్ సర్వే బేసిస్ మీద చేసి ఉంటే కొత్తగూడెంలో ఫ్రీగా ఉన్న 25 గ్రామాలకు మరి ఖచ్చితంగా సగానికి సగం బీసీలకు వచ్చింది. రాలేదు అంటే రాజకీయ ప్రమేయం 100% జరిగింది. ఇది మేము అలిగేషన్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం మీద. చాలా చోట్ల జిల్లా కలెక్టర్లు చెప్పిండ్రు, మంత్రి గారు ఎవరికి చెప్తే ఆ ఊరు ఆ రిజర్వేషన్ ఉండాలి తప్పితే కాన్స్టిట్యూషన్ జాబితానయ్య అని కాంగ్రెస్ అన్న విషయం చెప్తున్నారు. ఐఎమ్ ఆస్కింగ్ మిస్టర్ రాహుల్ గాంధీజీ, విల్ ద రిజర్వేషన్ బి అకార్డింగ్ టు యువర్ మినిస్టర్స్ విషన్ will the reservation be according to your chief minister's vision or will the reservation be according to the constitutional guidelines? Dear Rahul Gandhi, please answer people of Telangana. You are using Telangana data across India to campaign and to say that Congress party is a champion of OBC reservation. This is not correct. You have not taken X-ray of Telangana. You have completely ruined our anatomy. You have completely ruined the fabric of Telangana. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇవాళ నేను కోరేది ఒకటే, ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మందమరి మున్సిపాలిటీ ఉంది, అసలు ఎలక్షనే అయితే లేదు అక్కడ, ఎన్నో ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఇవాళ మేము లాస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పింది నాగర్ కర్నూలులో ఒక 5 గ్రామాలు ఉన్నాయి. 5 గ్రామాల్లో నాగర్ కర్నూలు జిల్లాలో ఒక్క ఎస్టీ కుటుంబం లేదు. అయినా 5 ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చింది. మేము అప్పుడే ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా మీకు కరెక్ట్ కాదు, ఇది సరి చేసుకోండి ఆఫీసర్లు. మళ్ళీ సేమ్ అదే తప్పు ఇప్పుడు రిపీట్ అయింది. 5 గ్రామాలకు ఇప్పుడు ఎలక్షన్ కూడా అవుతుంది. అంటే ఎంత లాభపడవో మీకు, ఎంత లెక్కలేదనం ప్రజలంటే. బీసీలను ఇట్లా మభ్యపెట్టాలని చూడడం కరెక్ట్ కాదు. ఇటువంటి బీసీ ద్రోహి పార్టీకి తెలంగాణలో స్థానం లేదు. నేను తెలంగాణ బీసీ బిడ్డలకు పిలుపునిస్తా ఉన్నా, ఎక్కడికక్కడ కాంగ్రెస్ గద్దెలు కూలగొట్టేసేయండి. మనకు అవసరం లేదు ఈ పార్టీ, బీసీలకు ద్రోహం చేసేటటువంటి పార్టీ. ఇంకా ఈ అందానికి ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 2వ తారీఖు ఏ కొత్తగూడెంలో అయితే మీరు కంప్లీట్గా బీసీలను అవమానపరిచిందో, ఏ కొత్తగూడెంలో అయితే మీరు ఇవ్వగలి నుండి కూడా ఇవ్వకుండా 0% బీసీ రిజర్వేషన్ చేసిరో, మీరు ఇంక అక్కడికే పోయి ప్రచారం స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఏమని ప్రచారం చేసుకుంటారు? బీసీలకు మోసం చేసిన ప్రచారం చేసుకుంటారా? మొన్న ఖమ్మం పోయినప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది,
మొత్తం యావత్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం ఒకే ఒక కొత్తగూడెంలో బీసీ ఎమ్మెల్యే గెలిచిండ్రు. కొత్తగూడెం తప్ప బీసీలకు ఎక్కడ ఆ జిల్లా ఉమ్మడి జిల్లాలో స్థానం లేకుండే. ఇప్పుడు అదే జిల్లాలో మీరు కనీసం ఒక బీసీ సర్పంచ్ చోటు ఇవ్వకుండా మళ్ళా పోయి అక్కడనే ప్రచారం చేస్తామంటే ఇది డెఫినెట్గా బీసీలను అవమానపరచడమే. ఖచ్చితంగా కాంగ్రెస్ గద్దరు కూలాల్సిందే. మనకు అవసరం లేదు ఆ పార్టీ. ఇవాళ బీసీలు ముందడుగేసి చైతన్యం నింపుకొని కాంగ్రెస్ మీద యుద్ధం చేస్తే తప్పితే మనకు రిజర్వేషన్ రావు. ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు? నేను అఖిల పక్షాన్ని తీసుకుపోయి ఢిల్లీలో కూర్చోబెడతాను, బడే బాయ్ అని చెప్పి బడే బాగా పోలేదు. ఒక్కసారైనా మోడీని అడిగినా మీరు? కనీసం ఒక్క లెటర్ అని మీరు చూసిరని ఇంతమంది మీడియా మిత్రులు? నాట్ ఈవెన్ సింగిల్ లెటర్ టు మోడీజీ ఆస్కింగ్ ఫర్ స్పీడ్ అప్ ఇన్ ద ప్రాసెస్. ఎందుకు? జయలలిత గారు అప్పుడు 20 రోజులు కూర్చొని బలవంతంగా చేయించుకొని వచ్చింది పివి నరసింహారావు గారితో. ఏది మీ చిత్తశుద్ధి ఎక్కడ ఉంది? ఎప్పుడు ఫైట్ చేశారు మీరు బీసీల కోసం? ఎందుకు వేయాలి బీసీలకి కోర్టు? నేను మా బీసీ అన్నదమ్ములు కోరుతా ఉన్నా, ఎక్కడెక్కడైతే అన్రిజర్వ్డ్ మొత్తం గ్రామ పంచాయతీలు ఉన్నాయో అన్ని చోట్ల బీసీలు నామినేషన్ చేయండి. అన్నిటికన్నా మొత్తం బీసీలే గెలవాలి. ఈ పార్టీ ఆ పార్టీ అది చూసేది అన్నిటికన్నా చోట్ల బీసీలు గెలవాలి. అప్పుడు కానీ బుద్ధి కాదు అన్ని పార్టీలు. ఒక పార్టీ వాళ్ళేమో నిద్రపోతారు, లేవరు. ఇంకో పార్టీ వాళ్ళు ఎవరైతే చేయాలనో వాళ్ళ మాటనే మాట్లాడారు. ఇంతవరకు రియాక్షన్ లేదండి. ఇంత తప్పుల తడకగా వస్తే భారతీయ జనతా పార్టీ నుంచి ఇంతవరకు కనీసం రియాక్షన్ లేదు. అంటే కళ్ళెదురుగా ఇన్ని ప్రొసీజర్స్ వయలేషన్ అవుతుంటే, ఇంత తప్పు డేటా వస్తుంటే బీజేపీ రియాక్ట్ కాదు. ఇక ప్రతిపక్షం సంగతి నేను మాట్లాడితే నన్ను బదనాం చేస్తారు. మేము మాత్రం జాగృతి నుండి డిసైడ్ అయినా ఖచ్చితంగా అన్ని గ్రామాలలో బీసీలందరూ నామినేషన్ వేయాలి, వేసేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాం. ఎట్ ద సేమ్ టైం మేము మరి గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చిన సందర్భంలో మీ అందరికీ తెలిసి జాగృతి జనంపాట కార్యక్రమం కొనసాగుతూ ఉంది. యాజ్ పర్ షెడ్యూల్ రేపు కామారెడ్డిలో జరుగుతుంది. కానీ కామారెడ్డి తర్వాత ఉండేటటువంటి షెడ్యూల్లో మేము స్వల్ప మార్పు చేసుకొని అది గ్రామాలలో కాకుండా జాగృతి జనంపాట కంప్లీట్ హైదరాబాద్ పట్టణంలో కొనసాగే విధంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 15 నియోజకవర్గాల్లో కూడా ఈ 15-16 రోజులు జిహెచ్ఎంసీలో నిర్వహించుకుంటాం. ఆ తర్వాత యథాతథంగా మళ్ళీ జిల్లాల నుంచి రెజ్యూమ్ చేసుకునే విధంగా మా యొక్క జనంపాట కార్యక్రమాన్ని స్వల్పంగా మార్చుకుంటా ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం ప్రతి గ్రామం